ఏది అయినా ఆచి చికెన్ మసాలా. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో హీరో అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు షాక్ ఇచ్చింది. ఆన్లైన్ లో కుదరదు, కోర్టుకు రావాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ కేసు విచారణ కోసం సోమవారం కోర్టుకు రావాలని పుష్పకు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. అయితే భద్రతా కారణాలు, ముంబైలో మూవీ షూటింగ్ లో ఉండటం వల్ల ఆన్లైన్ ద్వారా హాజరవుతానని కోర్టుకు అల్లు అర్జున్ విన్నవించారు. ఆయన అభ్యర్థనను న్యాయస్థానం తిరస్కరించింది. మొదటి విచారణకు స్వయంగా హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది. దీంతో ఎల్లుండి నాంపల్లి కోర్టుకు రానున్నారు అల్లు అర్జున్. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, తాజాగా సంధ్య థియేటర్ ఘటన పైన నాంపల్లి కోర్టు ఈ కేసులో ఉన్న 23 మందికి సమన్లు జారీ చేస్తూ ఈ సోమవారం నాడు ప్రత్యక్షంగా కోర్టు ముందు హాజరవ్వాలంటూ కూడా ఈ సమన్లు జారీ చేసిన తర్వాత వీళ్ళందరి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఆ తర్వాత అల్లు అర్జున్ తిరిగి తన షెడ్యూల్లో భాగంగా ఈ సోమవారం నాడు నేను కోర్టు ముందు హాజరవ్వలేను, వర్చువల్ గా విచారిస్తే నేను విచారణ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటానంటూ కూడా తన న్యాయవాది ద్వారా తిరిగి కోర్టుకి సమాధానం తెలియజేసినట్టుగా తెలుస్తోంది. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ నాంపల్లి కోర్టు ఇప్పటికే తనకు సమన్లు జారీ చేస్తూ షాక్ ఇవ్వడం జరిగింది. ఆన్లైన్ లో కుదరదు, కోర్టుకు రావాల్సిందే అంటూ మాత్రం కోర్టు స్పష్టంగా ఈ విషయాన్ని తెలియజేసింది. ఈ కేసు విచారణ కోసం సోమవారం నాడు కోర్టుకు రావాలంటూ పుష్ప సినిమాకు సంబంధించినటువంటి హీరోకి ఆ కేసులో ఉన్నటువంటి నిందితులకు థియేటర్ యాజమాన్యులు అందరూ కూడా 23 మంది నిందితులు సోమవారం నాడు హాజరవ్వాలంటూ ఈ సమన్లు జారీ చేయడం జరిగింది. భద్రతా కారణాలు, ముంబైలో మూవీ షూటింగ్ లో ఉండడం కారణంగా ఆన్లైన్ ద్వారా హాజరవుతానంటూ అల్లు అర్జున్ తరపున న్యాయవాదికి కోర్టుకి విన్నపించుకోవడము, ఆయన అభ్యర్థనను న్యాయస్థానం అంగీకరించకపోవడము, తిరస్కరించి మొదటి విచారణకు స్వయంగా హాజరు కావాల్సిందే అంటూ కూడా కోర్టు స్పష్టంగా ఈ విషయాన్ని తెలియజేయడంతో అల్లు అర్జున్ సోమవారం నాడు వస్తున్నాడా లేదా డుమ్మా కుట్టబోతా ఉన్నాడా అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఈ 2024లో జరిగినటువంటి తొక్కిసలాట ఘటనలో తల్లి చనిపోవడము, కొడుకు తీవ్ర గాయాల పాలవ్వడము, ఇప్పటి కూడా కొడుకు తిరిగి మామూలు పరిస్థితికి రాకపోవడము, పోలీసులు దీనిపైన సీరియస్ గా గతంలోనే కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపి అతని ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసి కోర్టులో ప్రవేశపెట్టడం జరిగింది. అల్లు అర్జున్ పాత్ర ఏంటి, అతను సెక్యూరిటీ సిబ్బంది చేసినటువంటి హంగామా, ఓవర్ యాక్షన్, ఆ తర్వాత థియేటర్ యాజమాన్యము, అక్కడ ప్రేక్షకులని ఎలా వీళ్ళు హ్యాండిల్ చేశారు, ఎలా వీరందరినీ రెచ్చగొట్టారు, ఆ ఉరుకులు పరుగుల అంశాల్లో అక్కడ తల్లి తీవ్రంగా తొక్కిసలాటకు గురై ఊపిరాడక చనిపోవడము, కొడుకు పూర్తిగా అన్కాన్షియస్ అయ్యి మైకం కోల్పోయినటువంటి సిచ్యువేషన్ లో అల్లు అర్జున్ పైన అభియోగాలు మోపుతూ పోలీసులు ఈ కేసు నమోదు చేయడం జరిగింది. ఇదే కేసులో అల్లు అర్జున్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. A11 నిందితుడిగా ఉన్నటువంటి అల్లు అర్జున్ ని గతంలోనే అరెస్ట్ చేసి చెంచల్గూడ జైలుకి తరలించడంతో ఒకరోజు పాటు జైలు శిక్ష అనుభవించి అనంతరం బెయిల్ పైన బయటకు వచ్చిన తర్వాత పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా అనంతరం అతనిపై ట్రయల్స్ ప్రారంభించేదానికంటే ముందుగానే 23 మంది నిందితులకు సంధ్య థియేటర్ యాజమాన్యం, మైత్రి మూవీ మేకర్స్ తో పాటు పుష్ప 2 సినిమా చిత్ర యూనిట్ కి సంబంధించినటువంటి ముఖ్యులందరినీ కూడా దీంట్లో అక్యూజ్ కిందికి చేర్చి ఈ కేసు విచారణ జరుపుతా ఉన్నారు. ఇప్పుడు కోర్టు పరిధిలోకి వచ్చినటువంటి అంశం కాబట్టి మొదటి ట్రయల్ ప్రారంభించే ముందు ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాత అల్లు అర్జున్ తో సహా మిగతా 22 మంది అందరూ కూడా కోర్టు ముందు ఈ సమాన్లు అందుకున్నటువంటి వారు హాజరవ్వాల్సిందే అంటూ కూడా ఈ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అల్లు అర్జున్ తన షెడ్యూల్లో భాగంగా తను వర్చువల్ గా హాజరవుతాను కానీ ఫిజికల్ గా హాజరవ్వలేను, భద్రతా కారణాలు ఒకటి, తను షెడ్యూల్లో ఉన్నటువంటి విషయాన్ని కూడా కోర్టుకు తెలియజేయడము, కోర్టు దాన్ని అంగీకరించకుండా తిరస్కరించి ఎట్టి పరిస్థితుల్లో సోమవారం నాడు కోర్టుకు హాజరవ్వాల్సిందే అంటూ మాత్రం ఆదేశించింది. దీనిపైన అల్లు అర్జున్ ఎలా రియాక్ట్ అవుతాడో, హాజరవ్వడం దానిపై మాత్రం సోమవారం రోజు ఒక క్లారిటీ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది.